యుఎఫ్ఐడిసి సంబంధించిన ₹1,25,00,000తో వివిధ కూడలలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గోదావరికని జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆవరణంలో జమ్మి చెట్టును నాటిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందునే ఆందోళనలకు పిలుపునిచ్చాం. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. సింగరేణిలో మరో 3 నెలల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కేల్కతం దుకాణం బంద్ కాబోతోంది. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోస్యం. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో 15th ఫైనాన్స్ కు సంబంధించిన ₹58 లక్షలతో కొనుగోలు చేసిన 7 ఆటో ట్రాలీలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. సింగరేణి లాభాలను ప్రకటించాలని, సింగరేణి భవన్లో వెళుతున్న టీబీజీకేఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కరువైందన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి.